హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. విద్యా విజ్ఞానం ఎన్నో మంచి విషయాలు, ఎంతో ఉత్తమమైన సమాచారం, బాలలకు నీతి కథలు, మహనీయుల జీవిత చరిత్రలు, మరెన్నో మంచి విషయాలు అందిస్తున్నటువంటి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో చూస్తున్న మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఒక మహనీయుడి జీవిత చరిత్ర విందాం మనం. అది ఎవరో కాదండి, మరి ఒగ్గు కథకు ఒక చక్కని ప్రసిద్ధిగాంచినటువంటి మిద్దె రాములు గారి జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్. హనుమాజీపేటలో అందరినీ కట్టిపడేసిన మిద్దె రాములన్న మారిషస్లోనూ మంత్రముగ్ధుల్ని చేశాడు. బోనం ఎత్తుకొని అతను నాగుపాములా నర్తిస్తుంటే చూస్తున్న వాళ్ళు ఊపిరి బిగబట్టి రెప్పవాల్చడం మర్చిపోయి మమేకమైపోయేవారు. మిద్దె రాములు కరీంనగర్ జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ. ఆ దేవాలయం ప్రాంగణంలో ఓ కొబ్బరికాయల దుకాణం. ఒకరోజు ఆ దుకాణం వద్దకు 4 యువకులు వచ్చారు. ముందు వచ్చినవాడు దుకాణం అనగా అంగడి ముంగిట్లో గొంగడి కిందేసుకొని కూర్చున్నాడు. మిగతా 3 అతనికి కొంచెం దూరంలో ఏదో గుసగుసలాడుకుంటున్నారు. వీళ్ళను చూడగానే గిరాకీ ఏదో వచ్చిందనుకొని పక్క దుకాణంలో ఏదో ప్రసంగాలు కొడుతున్న 17 ఏళ్ల కుర్రాడొకడు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. అతడే ఆ దుకాణం యజమాని. ఏం కావాలే? కొబ్బరికాయ అయితే రూపాయి, కాయ చక్కెర మొత్తం కలిపితే రూపాయి పావలా అన్నాడు వస్తూనే. బాంచన్ కాల్ముక్త, కొబ్బరికాయ గొంతందుకు రాలే, ఉత్తగానే వచ్చిన నెమ్మదిగా అసలు సంగతి చెప్పాడు అతడు. దుకాణం కుర్రాడికి చిర్రెత్తుకొచ్చింది. అనవసరంగా తన పని చెడగొట్టారని గట్టిగా ఏదో అనబోయాడు. సరిగ్గా అప్పుడే వెనకున్న 3 ఒకని చంకన వేలాడుతున్న పెద్ద డోలుకి చెయ్యి తగిలి గుమ్మన్న శబ్దం వినిపించింది. అది రాజరాజేశ్వరుని ఓంకార నాదంలా, డమరుకు నాదంలా కమ్మగా ఆ కుర్రవాని చెవులను తాకింది. చెవు నుండి గుండె దాకా జలజలమని పాకింది. వాని మనసు గంతులు వేసింది. ఏంది, మీరు కథ చెప్తారా అన్నాడు కళ్ళు ఇంత పెద్దవి చేసి. సేటు, ఏదో పొట్ట తిప్పలకు జేరిపోతులాట అన్నాడు దుకాణం ముందు కూర్చున్న వ్యక్తి. గట్ల అనకూడదు. కళ అంటే సరస్వతి అమ్మవారు. మీరు కళాకారులు. ఏ ఊరి మీది? ఏం కథ చెప్తారు? అతని గొంతులో ఉత్సుకత, కళ్ళల్లో మెరుపు. మాది రాళ్లపల్లి. నా పేరు వగ్గరి ఐలయ్య. వాడు కంబళ్ళ ఐలయ్య. గా పక్కనున్న 2 పోలగాళ్ళు బగ్గం వెంకటగాడు, బగ్గం ఓదెలు. మేమంతా కుర్మోళ్ళమే. బీరన్న కథ చెప్తాం. పండుగలు, పబ్బాలు, జాతరలు మంచి చెడ్డలు అయినప్పుడే మాకు పని. మిగతా సమయంలో గిట్లనే ఎవరు ఏడ కథ చెప్పిస్తారా అని దేవులాడుకుంటూ తిరుగుతాం. తమ వెతల కథను చెప్పాడు వగ్గరి ఐలయ్య. ఆ మాట ఒప్పుకోలేదు దుకాణదారు. అరే, అదేందయ్యో గట్లంటారు? మీరు ఎములాడనంతా ఊపేస్తున్నారు కదా అన్నాడు. ఏందన్నా ఊపేసే తందుకు అదేమన్నా చెట్టు కాదు ఐలన్న, ఎవరి నోటన్నా మీ పేరే వస్తుంది. ఇంతకు మీరేం కథ చెప్తారు? ఏదో మోటుగా ఎల్లమ్మ కథ, మల్లన్న కథ చెప్తాం. ఏది ఒక దరువు అందుకోండి సోతం అన్నాడు దుకాణం కుర్రాడు. ఈ సంభాషణ అంతా వింటున్న మిగతా 3 యువకులు బుజబుజమని అక్కడికి వచ్చారు. హరి నారాయణ అనగా హరి నారాయణ, ఆది నారాయణ అంటూ మొదలుపెట్టాడు ఐలయ్య. దుకాణం కుర్రవాడు కూడా వాళ్లతో గొంతు కలిపాడు. ఆ కంఠస్వరం, గాన మాధుర్యం వాళ్లకు కొత్త ఊపినిచ్చింది. అప్పటికప్పుడు ఆ కథ వినడానికి 50 మంది పోగయ్యారు. ఏంది, చూస్తుంటే నన్ను కూడా మీ గుంపులో గలుపుకునేటట్లున్నారు.
నవ్వుతూ అన్నాడు. నీ నాజూకు శరీరం, కోయిల గొంతు, మాట తీరు మాకే ఈసు పుట్టించేటట్లు ఉన్నది. నీవు మా గుంపులు కలుస్తానంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందన్నా. ఇంతకు నీ పేరేంది? ఏ కులస్తులు అన్నాడు. నా పేరు మిద్దె రాములు. మేము గౌడ కులస్తులం. కల్లుగీత పనిచేస్తాం. తనను పరిచయం చేసుకున్నాడు రాములు. అప్పుడు అట్లా ఒగ్గు కథతో పరిచయమైన రాములు అదే తన ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మార్చుకొని ఆ జీవనయానంతో అనంత విశ్వానికి ఆ కళను అందించి తద్వారా తను శాశ్వతుడినవుతానని ఆ క్షణంలో ఊహించి ఉండడు. చిన్ననాటి నుండి ఆటపాటల్లో మునిగి తేలే మిద్దె రాములు చదువుకు దూరమైన కళామ తల్లి కళ్ళకద్దుకున్నది, గుండెకు హత్తుకున్నది, సెగలో తురుముకున్నది, ఎవరూ చూడలేనంత ఎత్తులో అతన్ని నిలిపింది. 1939లో కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో మిద్దె ఎల్లవ్వ లస్మా గౌడలకు 5వ సంతానంగా జన్మించిన మిద్దె రాములకు చదువు అబ్బలేదు. అబ్బలేదంటే రాములు బడికి పోతే కదా అబ్బిందో అబ్బలేదో చెప్పడానికి. పాట కోసమే రాములు పుట్టాడేమో అన్నట్లు మాట మాటకు పాట పాడుకుంటూ పెరిగాడు. అప్పుడప్పుడు చీర జాకెట్టు ధరించి బోనం ఎత్తుకొని బతుకమ్మలాడి వాళ్ళ ఆటలో ఆటగా పాటలో పాటగా మమేకమైపోయేవాడు. అతనెక్కడ కైకిలి అనగా కూలికి పోతే అక్కడ కూలీలు ఎక్కువ. ఆ పాట పన్నీట తడిసి శ్రమ తెలియకుండా ఇద్దరు పని ఒక్కరే చేసేవాళ్ళు. అందుకే రెట్టింపు కూలి ఇస్తామని రాములను కూలికి తీసుకొని పోయేవాళ్ళు. కానీ రాములు ఆ లల్లాయి పాటలతో తృప్తి పడలేదు. 10 మైళ్ళ దూరంలో ఎక్కడ హరికథ చెబుతున్నారన్నా, బుర్రకథ ఆడుతున్నారన్నా, ఒగ్గు కథ వినిపిస్తున్నారని తెలిసినా అతని కాళ్లకు చక్రాలు వచ్చేవి. తిండి తిప్పలు లేకుండా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమైపోయేవాడు. ఆ మాటలు పాటలు అతడిని మరో లోకంలో విహరింపచేసేవి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తను విన్న వాటికి గుర్తున్న వాటికి సొంతంగా కల్పనలు చేసి మాటలు పాటలు కలిపి రోజుల తరబడి పాడుకునేవాడు, ఆడుకునేవాడు. ఈ పొలాల్లో, దుక్కుల్లో, తాళల్లో, గాళ్ళల్లో తాను ఇమడలేనని వేములవాడకు వెళ్తే స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరుతాయని కొబ్బరికాయల వ్యాపారం ప్రతిపాదన తెచ్చాడు తండ్రి వద్ద. వీనికి చదువు అబ్బలేదు, పని చేతనయ్యేలా లేదు. వేములవాడ పంపడమే మంచిదనుకున్నాడు లస్మాగౌడు. ఆ విధంగా వేములవాడలో జీవితం కొత్త కోణం చూపిస్తే ఒగ్గు కథ కళాకారులతో పరిచయం కొత్త జీవితాన్నే ఇచ్చింది. ఒగ్గరి ఐలయ్య బృందంతో పరిచయం ఏర్పడ్డ తర్వాత రాములకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆముదం దీపపు నీడను చూసుకుంటూ కాళ్లకు తుమ్మగజ్జలు కట్టుకొని లయబద్ధంగా ఎగురుతూ నడుం తిప్పుతూ తల ఆడిస్తూ తనకు తానే గురువై కొత్త పోకడలు నేర్చుకున్నాడు. ఏడాది పాటు కఠోర పరిశ్రమ తర్వాత తొలిసారిగా ఐలయ్యకు సహాయకుని రూపంలో నిజమైన గజ్జెలు కట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నాడు. అందుకు 2 కారణాలు. కుటుంబ సభ్యులు, కులస్తులు. అది మన కులానికి సంబంధించింది కాదని వ్యతిరేకించడం మొదటిదైతే, ఐలయ్య చెప్తున్న విధానంలో ఇంకా జనాన్ని ఆకట్టుకునే పోకడలు కావాలనేది రెండవది. మరికొంతకాలానికి తన పట్టుదల నైపుణ్యాలతో ఆ రెండింటినే అధిగమించాడు. రాములు ప్రావీణ్యం గమనించిన ఐలయ్య అతన్నే ప్రధాన కథకుడిగా ఉండమని ప్రోత్సహించినాడు. ఆ తర్వాత మిద్దె రాములకు ఎదురన్నదే లేకుండా పోయింది. ఊరు వాడ, ఆడ మగ, ముసలి ముతక, పిల్ల పాప, ఆబాల గోపాలం మిద్దె రాముల పాట కోసం, ఆట కోసం, మాట కోసం ఎగబడడం మొదలుపెట్టారు. ఇంట బయట ప్రోత్సాహం పెరిగింది. ఇదిలా ఉండగా ఒకరోజు హనుమాజీపేటకు BDO బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, తాలూకా స్థాయి అత్యున్నత అధికారి
వస్తున్నాడని తెలిసింది. ఆ సందర్భంగా ఆ ఊరి సర్పంచ్ మిద్దె రాములకు అన్నయ్యే మిద్దె నారాయణ గౌడ్ తమ్ముని ఒగ్గు కథ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ ప్రదర్శనకు ముగ్ధుడైన బీడీఓ రాములను ఆలింగనం చేసుకొని అభినందించి 116 బహూకరించాడు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. అదే రాములు అనం అది అనంత కీర్తి శిఖరాలను అధిరోహించడానికి తొలిమెట్టు అయింది. హనుమాజీపేటలో పుట్టిన ప్రముఖ సాహితీమూర్తి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాములు ప్రతిభను గుర్తించి ఆకాశవాణికి పరిచయం చేశారు. అది చివరకు ఆకాశయానం అనగా విమాన ప్రయాణం చేసే స్థాయికి తీసుకెళ్ళింది. సహజమైన జానపదుల కథలు, ఎల్లమ్మ కథ, మల్లమ్మ కథ, బాలనాగమ్మ కథ, సారంగధర, గంగా గౌరీ సంవాదం, 5 మల్లెపూల కథ, దేశింగురాజు కథ, కొమరెల్లి మల్లన్న కథ మొదలైన కథలు ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మంది శిష్యులు, వేల కొద్దీ ప్రదర్శనలు, వందలాది సీడీలు, క్యాసెట్లు, దేశ విదేశాల్లో ప్రశంసలు, రాష్ట్రపతి, విదేశీ రాజులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు, అనధికారులు, సంస్థలు, వ్యవస్థలు కుప్పలు తెప్పలుగా సన్మానాలు, బహుమానాలు. హనుమాజీపేటలో అందరినీ కట్టిపడేసిన మిద్దె రాములు మారిషస్లోనూ మంత్రముగ్ధుల్ని చేశాడు. అందుకు కారణం అశువుగా పల్లవులు, వచనాలు, చరణాలు, కథలు, హాస్యపు జల్లులు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అతని ప్రదర్శనలో చేరడమే. బోనం ఎత్తుకొని అతను నాగుపాములా నర్తిస్తుంటే చూస్తున్న వాళ్ళు ఊపిరి బిగబట్టి రెప్పవాల్చడం మర్చిపోయి మమేకమైపోయేవారు. ఎన్నో సన్మానాలను ఆ కళాకారుడు పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కళారత్న, హంస అవార్డు, రాజీవ్ ప్రతిభా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కళా పురస్కారం వాటిలో ప్రముఖమైనవి. ఈ ఒగ్గు కథ కళాకేతనం క్యాన్సర్ వ్యాధికి లోనయ్యి 2010వ సంవత్సరం నవంబరు 25న నేలలోకి ఒరిగిపోయింది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరుగున పడిన కళాకారులు అనగా నేటి ఈ యొక్క జీవన యానంలో చాలామందికి నేటి తరానికి తెలీదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మరుగున పడిపోకూడదని మరి నా ఈ చిన్న ప్రయత్నం అండి. దయచేసి ఆదరించండి. ఇలాంటి మరి మన ఆణిముత్యాల్ని, మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాల్ని మనము గుర్తు చేసుకుందాం. మరి ఒగ్గు కథను ఎంతో చక్కగా ప్రదర్శనలు ఇచ్చి దేశ విదేశాల్లో ఎంతో ఖ్యాతిని ఆర్జించినటువంటి మిద్దె రాములు గారి కథను విన్నారు కదా. మరి ఒక చక్కని మహనీయుని జీవిత చరిత్రతో మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి చివరిగా ఒక మాట, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానండి. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.